హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం అని చెప్పేసి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారనమాట 1 జూన్ నుండి. సో ఎవరైతే ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవుతున్నారో మీకు అందరికీ కూడా ఇది ఒక చాలా చాలా మంచి ఆఫర్. ఎందుకంటే ఇప్పుడు మన శ్రీకాకుళంలోని ఆన్లైన్ ఇంగ్లీష్ మీడియము, ఆన్లైన్ తెలుగు మీడియంలోని మన కోర్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. శ్రీకాకుళంలోని తెలుగు మీడియంలోని మన ఆఫ్లైన్ బ్రాంచ్ అనేది ఉంది. కోర్స్ వచ్చేసరికి మీకు 18,000 రూపీస్. అండ్ ఆన్లైన్లో కానీ తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియంలో కానీ జాయిన్ అవ్వాలంటే 15,000 రూపీస్ అనమాట. అయితే మీకు ఆఫర్ ఏంటి అంటే ఇప్పుడు ఈ 15,000 18,000 అనేది మీరు ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. ఈఎంఐలోని ఎవ్రీ మంత్ 5,000 పే చేస్తూ కూడా సిలబస్ అనేది ఫీ అనేది క్లియర్ చేయొచ్చు అనమాట. సో దాట్ మీకు ఏంటి అంటే మా క్లాసెస్ ఎలా అవుతున్నాయి ఏంటి ఎట్సెట్రా మీకు అందరికీ కూడా తెలుసుకోవడానికి ఒక 1 మంత్ ఆపర్చునిటీ అనేది కూడా మీకు ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ మేము గ్యారంటీ మీకు ప్రొవైడ్ చేయడానికి కూడా ఇదొక మీకు ఏంటి అంటే ఎగ్జాంపుల్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మీకు ఈ కోర్సెస్ అనేవి లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నాయి అనమాట. అంటే ఈ ఎగ్జామ్ రాస్తే మీకు అయిపోతుందని కాదు, మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. ఎందుకంటే ఏపీఎస్సి ఎప్పుడు ఎగ్జామ్స్ అవుతాయి ఏంటి అనేది మనకు ఒక గ్యారంటీ అనేది ఉండదు. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే ఇఫ్ అట్ ఆల్ మీరు ఏపీఎస్సి గ్రూప్ 2కి ఆన్లైన్లోని ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సివిల్స్ ఫ్యాకల్టీ చేత మన లైవ్ బ్యాచెస్ అనేవి రన్ అవుతున్నాయి అనమాట. సో తెలుగు మీడియంలోని ఇంగ్లీష్ మీడియంలో కూడా 15,000 అండ్ నెలకి 5,000 రూపీస్ పే చేస్తూ కూడా క్లియర్ చేయొచ్చు. అండ్ మీకు దీని గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో వెల్కమ్ టు గ్రూప్ 2 ఇండియన్ సొసైటీ కాన్సెప్ట్స్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఈ యొక్క పర్టికులర్ సిరీస్లోని మనం ఏంటి ఇండియన్ సొసైటీలోని డిఫరెంట్ చాప్టర్స్ అనేవి ఉన్నాయి. ఆ చాప్టర్స్లోని మనం ఏం డిస్కస్ చేస్తున్నామో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి డీల్ చేస్తున్నాం కదా. సో ఆల్రెడీ ఇప్పటికీ మనం యూనిటీ అండ్ డైవర్సిటీ మోడల్స్ అంటే ఏంటి, అలానే రేషియల్ క్లాసిఫికేషన్ అనే వీడియోస్ చేసాం. సో ఈ రోజు వచ్చేసరికి ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ లింగ్విస్టిక్ క్లాసిఫికేషన్. మేడం లాంగ్వేజ్ అంటే ఏంటి? సో లాంగ్వేజ్ ఈజ్ ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఒక పర్సన్తో ఇంకో పర్సన్ మాట్లాడడాన్ని ఆర్ ఏదైనా ఒక మెసేజ్ని రిసీవ్ చేసుకోవడం ఆర్ సెండ్ చేసే మీడియమే లాంగ్వేజ్ అని చెప్పేసి అనొచ్చు అనమాట. అయితే ఇలాంటి లింగ్విస్టిక్ డైవర్సిటీ అనేది యూనిటీ అండ్ డైవర్సిటీలోని మనకి డిఫరెంట్ డైవర్సిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫికల్ డైవర్సిటీ, లాంగ్వేజ్ డైవర్సిటీ, రేషియల్, కాస్ట్, క్రీడ్ ఎట్సెట్రా, రిలీజియస్ డైవర్సిటీ, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. దాంట్లో ఒకటి లింగ్విస్టిక్ డైవర్సిటీ. అంటే ఏంటి? ఇండియాలోని మనం ఏదైతే ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్ కమ్యూనికేట్ చేస్తున్నామో అలాగా డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. అయితే అలాంటి క్లాసిఫికేషన్ ఏంటో చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇలా కూడా మన క్వశ్చన్స్ అనేవి అడిగే స్కోప్ అనేది ఉంటుంది. అయితే ఇండియాలోని దగ్గరగా చెప్పాలి అంటే ఆల్మోస్ట్ ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి? 1652 వరకు మన లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. అయితే వీటన్నిటినీ కూడా ఇండియాలోని మాట్లాడడం అయితే మాట్లాడుతున్నారు. బట్ ఏంటి, ఇట్ వేరీస్ అనమాట. నెంబర్స్ అనేవి డిఫరెన్స్. సో ఎక్కువ మంది ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికైతే ఉందో అలాంటివి ఒక 22 లాంగ్వేజెస్ అనేవి మన కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ కాన్స్టిట్యూషన్లో 22 లాంగ్వేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ సంతలి, మైథిలి, ఉర్దూ, హిందీ, ఇలాగ తెలుగు, కన్నడ, మలయాళం, ఇలా లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. దాంట్లోని ఏ స్కెడ్యూల్ 8లో మనకి మెన్షన్ చేసే ఉంటుందన్నమాట. స్కెడ్యూల్ 8లోని ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి? 22 లాంగ్వేజెస్. ఇఫ్ అట్ ఆల్ అడిగితే మీకు క్వశ్చన్ అడిగితే ఏంటి, ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఎన్ని రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఏ లిస్ట్లో ఉన్నాయి? సో స్కెడ్యూల్ 8లోని 22 లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. అయితే కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ చేసినప్పుడు అంటే ఎప్పుడు 26th January 1950 అప్పటికి మనకి 18 లాంగ్వేజెస్ రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత 4 లాంగ్వేజెస్ అనేవి తర్వాత యాడ్ చేయడం అనేది జరిగింది.
ఓకేనా. సో దిస్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ టు లర్న్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి, ఆర్టికల్ 343 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ ఆర్టికల్ 343 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్చువల్లీ దేని గురించి మాట్లాడుతుంది, ఇండియాలోని నేషనల్ లాంగ్వేజ్ అనేది మనకి లేదు, ఓన్లీ ఏంటి ఒఫీషియల్ లాంగ్వేజ్ మాత్రమే మనకి మెన్షన్ చేసింది. ఒఫీషియల్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటి, సో ఈరోజు ఏంటి అంటే హిందీని నేషనల్ లాంగ్వేజ్ కింద డిసైడ్ చేద్దామంటే సౌత్ ఇండియన్స్ ఎవరు కూడా సౌత్ ఇండియాలోని మేజర్ నేటివ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్ ఎవరు ఒప్పుకోవటం లేదు. అండ్ అలానే ఈ యొక్క సింగులర్ పర్టికులర్ స్టేట్ తాలూకా లాంగ్వేజ్ని అలాగే నేషనల్ లాంగ్వేజ్ కింద చేయలేకపోతున్నారు. దట్ ఈస్ ద రీజన్ వై ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ మనకి నేషనల్ లాంగ్వేజ్ అనేది లేదు. కానీ ఏముంది, ఒఫీషియల్ లాంగ్వేజ్ ఉంది. ఒఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, ఈరోజు మనకేంటి అంటే కాన్స్టిట్యూషన్లో కానీ ఆర్ అదర్వైజ్ మన పార్లమెంట్లో మాట్లాడడానికి కానీ స్టేట్లో మాట్లాడడానికి కానీ ఏ యాక్ట్స్ రిలీజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే వాటి కోసం డిస్కషన్స్ కోసం ఒఫీషియల్ లాంగ్వేజ్ అని అంటారు. అయితే అదేంటి, హిందీ అలాంగ్ విత్ ఇంగ్లీష్. సో యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ చేసినప్పుడు కొన్ని ఇయర్స్ వరకు లైక్ ఒక 25 ఇయర్స్ వరకు అని చెప్పేసి ఫస్ట్ చెప్పారు. ఆ తర్వాత ఇంకా అవసరం కోసం అని చెప్పేసి అలాగ దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ వస్తూ ఉన్నారనమాట. అయితే ఇది మన థింగ్ అనమాట. అయితే ఇవంతా పక్కన పెడితే ఇది కాన్స్టిట్యూషన్ గురించి మనకి లింగ్విస్టిక్ అనమాట. అయితే ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇండియాలోని క్లాసికల్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. లాంగ్వేజెస్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, దాంట్లో క్లాసికల్ లాంగ్వేజెస్ అంటారు. క్లాసికల్ లాంగ్వేజెస్ అంటే అర్థం ఏంటి, ఏ స్క్రిప్చర్స్ అయితే మనకి పూర్వకాలం నుండి ఎపేర్ అవుతున్నాయో వాటి మీద, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు తీసుకోండి, తెలుగులో వచ్చేసరికి మనకి రామాయణం మహాభారతం అట్లా ఉన్నాయి. ఏవైతే ఇవి ఏ లాంగ్వేజెస్కి అయితే ఎపిక్ తాలూకా స్క్రిప్చర్స్ ఉన్నాయి అండ్ వాళ్ళకి ఎప్పటి నుండో పూర్వీకుల నుండి మాట్లాడుతున్నారు అనే హిస్టరీ ఉంటే అలాంటి లాంగ్వేజెస్ని క్లాసికల్ లాంగ్వేజెస్ అంటారు. ఈరోజు ఇండియాలోని మనకి కొన్ని క్లాసికల్ లాంగ్వేజెస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ సంస్క్రిట్, అలానే తెలుగు, అఫ్ కోర్స్ మన తెలుగు వన్ ఆఫ్ ద క్లాసికల్ లాంగ్వేజెస్, తమిళ్, మలయాళం, కన్నడ, ఒడియా. దీస్ ఆర్ సిక్స్ ఆర్ ఇండియాలోని క్లాసికల్ లాంగ్వేజెస్ అని చెప్పేసి మనం అంటాం అనమాట. అయితే ఈరోజు యాజ్ ఆఫ్ నౌ మనకి ఏంటి అంటే అట్లీస్ట్ అంటే 1 crore మంది మాట్లాడే వాళ్ళు అట్లీస్ట్ 14 లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. అండ్ అకార్డింగ్ టు 2011 సెన్సెస్ ప్రకారంగా మనకి ఇండియాలోని టోటల్ 1652 మేజర్ లాంగ్వేజెస్ అనేవి ఇండియాలోనే ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, అట్లీస్ట్లో 10,000 మంది అయినా ఈ లాంగ్వేజ్ని మాట్లాడుతున్నారు అని అర్థం అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ బేసిక్ మీకు వచ్చేసరికి బేసిక్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అయితే ఇప్పుడు మనం ఒరిజినల్ డైవర్సిటీ లింగ్విస్టిక్ డైవర్సిటీకి వద్దాం. అయితే లింగ్విస్టిక్ డైవర్సిటీకి వచ్చేసరికి మనకి ఈరోజు ఇండియాలోని అంటే అకార్డింగ్ టు మన ఆంథ్రోపాలజిస్ట్ కానీ సోషలిస్ట్ కానీ లాంగ్వేజెస్ని, ఇండియాలో ఉన్న లాంగ్వేజెస్ని డిఫరెంట్ కేటగరైజేషన్ అనేది చేయడం జరిగిందనమాట. ఏంటేంటి అవి, సో ఫస్ట్ వన్ ఈజ్ లైక్ మనకేంటి అంటే ఇండో ఆరియన్ అంటే ఏంటి, ఆరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ వల్ల మనకు వచ్చిన లాంగ్వేజెస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ద్రవిడియన్ మీన్స్ బేసిక్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, మన క్లాసికల్ లాంగ్వేజెస్లో కొన్ని ద్రవిడియన్ లాంగ్వేజెస్. నెక్స్ట్ వన్ ఆస్ట్రో ఏషియాటిక్ అనమాట, ట్రైబల్ లాంగ్వేజెస్. అండ్ అలానే టిబెటో బర్మీస్, ఇది యాక్చువల్లీ నార్త్ ఇండియా స్పీకర్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సెమైటో హెమైటిక్ అనమాట. దీస్ ఆర్ ద క్లాసిఫికేషన్. అయితే ఇప్పుడు ఏ లాంగ్వేజ్లో ఏది వస్తుంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఇండియన్ ఆరియన్లోని బేసికలీ మీకు ఏ లాంగ్వేజెస్ అనేవి వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిందీ, సంస్క్రిట్ కానీ ఆర్ అదర్వైజ్ ఉర్దూ, బెంగాలీ, ఓకే, కాశ్మీరీ, మరాఠీ, గుజరాతీ, ఇలాంటి లాంగ్వేజెస్ అన్నీ కూడా ఇండో ఆరియన్ లాంగ్వేజెస్. అంటే ఆరియన్స్ నుండి వచ్చిన లాంగ్వేజెస్ని ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ అంటారు. ద్రవిడియన్ అంటే ఏంటి, మన తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, ఇవన్నీ కూడా ద్రవిడియన్ అంటే బేసికలీ సౌత్ ఇండియన్ ఒరిజినల్ నేటివ్ పీపుల్ అనమాట.
మనం ఎప్పటి నుండో ఇక్కడ ఉన్నాం అనమాట. సో అలాంటి ఒరిజినల్ లాంగ్వేజెస్ని, నేటివ్ లాంగ్వేజెస్ని, ద్రవీడియన్ లాంగ్వేజ్, నేటివ్ అంటే ఒరిజినల్ అని నేను చెప్పలేను, ఎందుకంటే ఏ లాంగ్వేజ్ అయినా సరే అలాగ కొన్ని 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 వర్డ్స్ పక్క నుండి మనం బయట నుండి తీసుకొని ఉంటాం అనమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ. సో గుర్తుపెట్టుకోండి, సంస్కృత్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ క్లాసికల్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఆరియన్ లాంగ్వేజ్. ఎందుకంటే బేసికలీ బయట కంట్రీ వాళ్ళ నుండి ఇంట్రడ్యూస్ అయిన లాంగ్వేజ్. కానీ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలాంటి క్లాసికల్ లాంగ్వేజెస్ వచ్చేసరికి మాత్రం ది ఆర్ ఆఫ్ ద్రవీడియన్ కాన్స్టిట్యూయెంట్. ఓకే. ఆస్ట్రో ఏషియాటిక్, బేసికలీ ఇవి ట్రైబల్ లాంగ్వేజెస్ అనమాట. ఈ ట్రైబల్ లాంగ్వేజెస్ ఎక్కడ? సెంట్రల్ ఇండియాలోనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బిల్స్ అవి మాట్లాడిన వల్ల కానీ ఖాసీ, సంతలి, మీతి కానీ, హో లాంగ్వేజ్ కానీ, సెంట్రల్ ఇండియాలోని ట్రైబల్స్ ఏ లాంగ్వేజెస్ అయితే మాట్లాడతారో ఆ లాంగ్వేజెస్ని ఆస్ట్రో ఏషియాటిక్ కేటగిరీ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హో, ఖాసీస్, అలానే బోడో, అలానే మనకు వచ్చేసరికి ఏంటి, మీతి లాంగ్వేజ్, ఇలాంటివన్నీ కూడాను ఆస్ట్రో ఏషియాటిక్ అని చెప్పేసి అంటారు. ముండా వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కానీ ఎట్సెట్రా. టిబెటో బర్మీస్ అంటే ఏంటి? టిబెటో బర్మీస్ ఏరియా ఈజ్ నార్త్ ఈస్టర్న్ కేటగిరీ. మన అస్సాంలోని అండ్ అస్సాం దగ్గర ఉన్న వాటి దగ్గర ఏవైతే లాంగ్వేజెస్ ఉన్నాయో వాటిల్ని సైనో టిబెటన్ ఆర్ టిబెటో బర్మీస్ అని చెప్పేసి అంటారు. అవే బేసికలీ మణిపురి కానీ, అస్సామీస్ కానీ, బోడో లాంగ్వేజ్, ఇలాంటివన్నీ కూడా బోడో, అస్సమీస్ అండ్ మణిపురి, ఇలాంటివన్నీ కూడాను టిబెటో బర్మీస్ ఒరిజిన్కి చెందినవి. సెమైటో హెమైటిక్ అంటే ఏంటి? ఈ సెమైటో హెమాటిక్ అనేది యాక్చువల్లీ ఒకవేళ ఆఫ్రికన్ లాంగ్వేజ్ కానీ, అరేబిక్ కానీ, బయట కంట్రీ వల్ల లాంగ్వేజెస్ అనమాట. బేసికలీ ఇండియాలోని టోటల్ 100% తీసుకుంటే నాట్ ఈవెన్ 1% విల్ స్పీక్ దిస్ లాంగ్వేజెస్. అందుకే దీన్ని ఒక కేటగరైజ్ చేసినా సరే దీన్ని రికగ్నైజ్ అనేది చేయలేదన్నమాట. సో వీ డోంట్ నో ఎగ్జామ్లో మనకి ఏ కాంటెక్స్లో అడుగుతారు ఏంటి ఎట్సెట్రా అని చెప్పేసి మనకి తెలియదు. కాబట్టి బేసికలీ మనం సెమైటో హెమైటిక్ కూడా పెట్టడం అనేది జరిగింది. సో సెమైటో హెమైటిక్ బేసికల్లీ ఫారెన్ లాంగ్వేజెస్ కింద కన్సిడర్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, అది మీకు అర్థమైపోతే. నాట్ ఈవెన్ 1% దేర్. ఈరోజు ఈవెన్ 100లో ఒకరు కూడా మాట్లాడరు ఈ లాంగ్వేజ్ అనేది. అందుకే ఇది అంత కన్సిడరేషన్ అనేది కాదనమాట. ఓకేనా? సో దిస్ లింగ్విస్టిక్ డైవర్సిటీ అనమాట. సో దీని బేసిస్ అనేది మనం ఒక క్వశ్చన్ అనేది నేను ఫ్రేమ్ చేస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది ఏ విధంగా లింగ్విస్టిక్ డైవర్సిటీ నుండి మనకు క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మీకే అర్థమైపోతుంది అనమాట. ఓకేనా? సో మూవింగ్ టువర్డ్స్, అయితే అది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన శ్రీకాకుళంలోని ఇప్పుడు సివిల్స్ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలోని గ్రూప్ 2 క్లాసెస్ అనేవి తెలుగు మీడియంలో స్టార్ట్ చేస్తున్నారనమాట. అయితే ఇవేంటివి, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి, అంటే ఉద్యోగం వచ్చేంత వరకు కూడాను మీకు ఈ క్లాసెస్కి యాక్సెసిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మీకు 2 బ్యాచెస్ అనేవి రన్ అవుతున్నాయి, మార్నింగ్ బ్యాచ్ అండ్ ఈవినింగ్ బ్యాచ్. మార్నింగ్ బ్యాచ్ వచ్చేసరికి రెగ్యులర్ స్టూడెంట్స్కి, ఈవినింగ్ బ్యాచెస్ వచ్చేసరికి ఎంప్లాయీస్ కోసం అనమాట. సో ఇప్పుడు మీకు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవరైతే ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది సచివాలయాల్లో కూర్చొని గ్రూప్ 2 క్లియర్ చేయాలనుకుంటున్నారు, మీకు అందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో చాలా తక్కువ అమౌంట్కి మీకు చాలా మంచి క్వాలిటీ క్లాసెస్ అనేవి మీకు వస్తాయి. దట్ వీ కెన్ ఎష్యూర్. ఓకే. సో ఈవెన్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందమ్మా. చుట్టుపక్కల ఎవరైనా సరే ఒకవేళ వచ్చి జాయిన్ అవ్వాలనుకున్నా జాయిన్ అవ్వచ్చు. సో మీకు ఎవరికైనా ఏమైనా డౌట్ కానీ ఉంటే ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది 7893999553 ఆర్ 9491421735 ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఇఫ్ అట్ ఆల్ మీరు మన ఇన్స్టిట్యూట్కి ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ విజయ హర్ష తల్లి పిల్లల హాస్పిటల్ ఎదురుగుండా శ్రీకాకుళంలోని. ఓకేనా? అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే మన ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం ఇప్పుడు ఏదైనా సింగిల్ మాడ్యూల్ కూడా, ఎందుకంటే ఇప్పుడు కొత్త రివైజ్డ్ సిలబస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కొన్ని పార్ట్స్ యాడ్ చేశారు, కొన్ని పార్ట్స్ డిలీషన్స్ జరిగాయి, అండ్ చాలా వరకు కూడా లేని సబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు ఏంటి, సింగిల్ మాడ్యూల్స్ అనేవి కూడా మీకు తీసుకురావడం జరుగుతుంది. ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు జాయిన్ అవ్వచ్చు కేవలం 3,000 రూపాయలకి. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ సొసైటీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ 2000 రూపీస్కి. సో లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఈ కోర్సెస్ రాబోతున్నాయి. ఇండియన్ పాలిటీ ఇంకా ఇండియన్ సొసైటీ నేనే టేకప్ చేస్తానన్నమాట. సో మీకు ఎవరైనా సరే ఏమైనా డౌట్స్ కానీ ఉన్నా, మీకు పర్సనల్ గైడెన్స్ కావాలన్నా సరే ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని
త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. రిమెంబర్ దాట్ మీరు ఎంత ఫాస్ట్గా జాయిన్ అయితే మీకు అంత బెనిఫిట్ అండ్ అంత ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. రిమెంబర్ దట్. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఐమ్ సారీ, క్వశ్చన్ పెట్టుకోవడం మర్చిపోయాను. సో విచ్ category of linguistic classification has least speakers? Has least speakers? A. Austroasiatic, B. Germany language, C. Tibeto-Burmese, D. none of the above. సో మీరు ఎంతవరకు మీ నాలెడ్జ్ అప్లై చేయగలరు అనే దాని మీద ఈ క్వశ్చన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సి, లింగ్విస్టిక్ క్లాసిఫికేషన్ అనే ముక్క మీకు పెట్టాను. లింగ్విస్టిక్ క్లాసిఫికేషన్స్లో నేను ఏ ముక్కలు వాడానో గుర్తుంటే ఈ ఆన్సర్ సింపుల్గా పెట్టగలరు. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, హ్యావ్ ఎ గుడ్ డే. బాగా ప్రిపేర్ అవ్వండి, టఫ్ కాంపిటీషన్ అనేది ఇవ్వండి, సరేనా? హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు LTX Classes ఛానల్. Have a good day. Take care.